నా సుదీర్ఘమైన యాత్రలో నాది ఇదే సూత్రం, విజయానికి మూలమైన సూత్రం ఇది. బైబిల్ వద్దని చెప్పిన పని కానీ, మన రాజ్యాంగం వద్దని నిషేధించింది కానీ నేను ససేమిరా చెయ్యను. బైబిల్ వద్దన్నది చెయ్యను, రాజ్యాంగం వద్దన్నది చెయ్యను. బైబిల్ అనుమతించింది, రాజ్యాంగం అనుమతించింది. దేశ ప్రజలందరూ ఒక్కటై వద్దన్నా సరే నేను చేస్తాను. అలా జాగ్రత్తగా నడిచాను కాబట్టి 46 ఏళ్ళు సేవ చేశాను. లేకపోతే ఎప్పుడో లోపలేద్దురు. దేవుని బిడ్డలారా, మన భౌతిక విషయాల్లో, ఆహారము, ప్రయాణం ఇత్యాది విషయాల్లో జాగ్రత్త. ఆధ్యాత్మిక యాత్రలో అపవాది పన్నిన ఉచ్చులు, ఉరుల విషయంలో జాగ్రత్త. ఆధ్యాత్మికంగా మనం చేసే భోజనం సరైనదో కాదో జాగ్రత్త. మూడవదిగా సేవలో నీ ప్రయాణాలు, సేవలో నీ ఏర్పాట్ల విషయంలో జాగ్రత్త.